యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పూర్వ విద్యార్థి మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని 1977-1988 బ్యాచ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు మాజీ స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో ఓయూ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూ నూతన వీసీ ఎం కుమార్ ను తన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఓయూలోని నెలకొని ఉన్న సమస్యలను మా వంతుగా నెరవేరుస్తామని హామీ ఇచ్చామని తెలియజేశారు. అలాగే ఓయూలో 1985లో చివరిగా విద్యార్థి ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. ఓయూలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలని వీసీ ఎం కుమార్ ను కోరామని తెలిపారు. వెల్కమ్ అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మాజీ అధ్యక్షుడు 1970 ఆ చైర్ ఇక్కడ వరకు తీసుకెళ్ళి ఇంకొక చైర్ తెప్పించుకోండి. మిమ్మల్ని ఫోన్లోనే మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా మాకు పరిచయం లేదు. ఫోన్లో మాట్లాడుతున్నాను. ఒకసారి కూడా లాస్ట్ డిసెంబర్ కూడా ఒక షెడ్యూల్ అయింది, కానీ ఆ రోజు సీఎం గారి మీటింగ్ everyone to the meeting by Mr. Tula Rajendra Garu, former president. Atata introducing the former students union office by myself Sheshidhar Reddy. Then after submitting our advices or recommendations or suggestions or whatever we say, Vice Chancellor Gariki mana mother kalisi varku oka memorandum istamu. Aa memorandum copy kuda meeku within 1-2 minutes. Reading of the our memorandum or suggestion or advice or somewhere mane arts college vallu meeru read out cheyali. So from there we proceed to our university guest house followed by ఇది మన ఉన్నటువంటి ప్రోగ్రామ్. Long live Usmania! Long live Usmania! Long live Usmania! Thank you. జై తెలంగాణ! జై తెలంగాణ! జై ఉస్మానియా! చరిత్ర దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ 1977 నుంచి 88 వరకు ఉన్నటువంటి ఆర్ట్స్, సైన్స్, లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీఈడి, ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా 280 మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక 3-4 కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం. ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే. దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండేనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో, వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళినవారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు మీకు అందరూ కూడా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 1988లో లాస్ట్ చివరి ఎన్నికలైనవి. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 100 యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఫేమస్ యూనివర్సిటీ, అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనివర్సిటీ. మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి.
కేవలం మరి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు కాబట్టి అది కూడా ఒక అంశం మాత్రమే. అది వీసీ గారి చేతిలో లేదు. కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారికి మేమందరం కూడా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి యూనివర్సిటీని రాబోయే కాలంలో మరి ముఖ్యంగా ఆర్థికంగాను అదేవిధంగా విద్యాపరంగాను ముందుకు తీసుకుపోయే విధంగా మా వంతు కృషిగా వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. మేము అనేక వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళం, వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం అందరం ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం ఉస్మానియన్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పౌరులుగా, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క బిడ్డలుగా యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. క్లోజ్.